హాయ్ అండి. మనలో అందరికీ ఎవరో ఒకరికి ఏదో ఒక డ్రీమ్ అయితే కంపల్సరీ ఉంటూనే ఉంటుంది. అలాంటి వాటిలోనే నాకున్న డ్రీమ్స్‌లో ఒకటేంటంటే కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పి. ఇది ఇప్పటి డ్రీమ్ అయితే కాదు, చాలా సంవత్సరాల నుంచే ఉంది. కాకపోతే కారు కొన్న తర్వాతే నేర్చుకుందామని చెప్పి నేనైతే చాలా వరకు లేట్ చేశాననే చెప్పాలి. మేము కారు కొని కూడా చాలా డేసే అయింది, కానీ నేను నేర్చుకోవడానికైతే కొంచెం ఎక్కువ టైమే పట్టేసింది. రీసెంట్గా కొన్ని నెలల క్రితమే మాకు దగ్గరలో ఉండే డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్ళి నేనైతే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తే వాళ్ళు పిలిచారనమాట. అక్కడికే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మేమైతే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి అది అటెండ్ అవ్వాలని చెప్పి అన్ని అప్లికేషన్స్ అయ్యి ఫిల్ చేసుకుని నేనైతే డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి అక్కడ రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేసుకుని క్లాసులు అవి వినేసి ఐడి ప్రూఫ్లు అన్నీ సబ్మిట్ చేసుకున్న తర్వాత నేనైతే మొత్తానికి కార్ అది డ్రైవ్ చేసి చూపించాను. ఎలా అయితేనే ఫైనల్గా నేనైతే డ్రైవింగ్ టెస్ట్ అది పాస్ అయిపోయాను అనమాట. ఇది జరిగి కూడా 2 months పైన అయిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే కూడా 1.5 month పైన అయింది. కాకపోతే ఈ విషయం అందరితోనూ షేర్ చేసుకుందాం అనుకుంటూనే లేట్ చేసేసాను. ఇప్పుడైతే ఫైనల్గా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇక్కడైతే ఆర్టీవీ ఆఫీస్లో ఆ రోజు చూశాను నేను, డ్రైవింగ్ కోసం ఎంతమంది ఉంటారా అని చెప్పి. క్యూ లైన్ అయితే మాత్రం మామూలుగా లేదు, అంతమంది డ్రైవింగ్ టెస్ట్ కోసం ఉన్నారు. టెస్ట్లో పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది రిజల్ట్ అక్కడే చెప్తారు కాబట్టి కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఈ హడావిడంతా అటు ఇటు తిరుగుతూ కంప్లీట్ చేసుకునే టైంకి మాకైతే ఒక పూట మొత్తం పట్టేసింది. డ్రైవింగ్ అనేది ఇంకాస్త ప్రాపర్గా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాతే నేను డ్రైవింగ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఎలా అయితేనే నా కల అయితే నెరవేరిపోయింది. నా హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనిపించే ఈ వీడియో అయితే పెట్టాను.